రాపుజీ, ఆ గుంటనక్క వాటిని చూసే ముందే మనం వాళ్ళని కనిపెట్టాలి. అవును, మనం ఎలాగైనా వాటిని కాపాడాలి. మనం మ్యాప్ నడిగి ఆ పంది పిల్లలు ఎటువైపు వెళ్ళాయో తెలుసుకుందామా? దానికి మీ సహాయం అవసరం. మ్యాప్ నడిగి ఆ పంది పిల్లలు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్తారా? దానికి మీరు మ్యాప్ అని చెప్పాలి. మ్యాప్ అని చెప్పండి, మ్యాప్ అని చెప్పండి. ఇంకా గట్టిగా. నేను వచ్చేసా. గడ్డివాము, గిడ్డంగి, ఆపిల్ చెట్టు. ఇప్పుడు ఆ పంది పిల్లల్ని కనిపెట్టడానికి మనం ఎక్కడికి వెళ్తున్నాం? గడ్డివాము, గిడ్డంగి, ఆపిల్ చెట్టు. ఒక పంది పిల్ల గడ్డివాములోకి వెళ్ళింది, ఇంకొకటి గిడ్డంగిలోకి వెళ్ళింది. చివరిగా ఉన్న ఆ పంది పిల్ల వి 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 అని చెప్పుకుంటూ ఆపిల్ చెట్టు దగ్గరకు వెళ్ళిపోయింది. మీ సహాయానికి కృతజ్ఞతలు. ఇప్పుడు మనం ముందుగా గడ్డివాము దగ్గరికి వెళ్తున్నాం. మీకు ఆ గడ్డివాములు తెలుస్తున్నాయా? ఎక్కడున్నాయి? అదిగో అక్కడున్నాయి డోరా. మన గడ్డివాము దగ్గరికి వచ్చేసాం. కానీ ఆ చిన్ని పంది కనిపించట్లేదే. వీటిలో అది ఎక్కడుంటుంది? ఎక్కడా? ఏ డోరా, ఆ గడ్డివాములు కదులుతున్నాయి చూడు. ఆ చిన్ని పందిని కనిపెట్టడానికి మీరు మాకు సాయం చేస్తారా? కృతజ్ఞతలు. చిన్ని పంది ఎక్కడా? హయ్యా, చిన్ని పందిని కనిపెట్టేశారు. రా చిన్ని పంది. దాని దగ్గర ఇంకా రిబ్బన్ ఉంది చూడు. మంచి పని అయింది. గుంటనక్క దీన్ని ఇంకా చూడలేదు. అయ్యో, ఆ గుంటనక్క చాలా జిద్దులా మారింది. ఇంకా ఎన్ని చిన్ని పందుల్ని కనిపెట్టాలి డోరా? ఆ 3 చిన్ని పందుల్లో ఒకటి మన గడ్డివాములోనే కనిపెట్టేశాం. ఇంకా ఎన్ని చిన్ని పందులున్నాయి? అవును, ఇంకా 2 చిన్ని పందుల్ని కనిపెట్టాలి. ఇప్పుడు తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం డోరా? ఎక్కడికి వెళ్తున్నాం? గడ్డివాము, గిడ్డంగి, ఆపిల్ చెట్టు. మన గడ్డివాముని దాటేశాం. ఇప్పుడు మన తర్వాత వెళ్ళిపోయే ప్రదేశం గిడ్డంగి, అంతే కదా? ఆ గిడ్డంగి ఎక్కడుంది? మీకది కనిపిస్తోందా? గిడ్డంగి ఎక్కడుంది చూడు డోరా. రా వెళ్దాం. ఏంటి చిన్ని, నిన్ను ఎత్తుకోమంటున్నావా? రా ఎత్తుకుంటాను. నువ్వు చాలా బరువుగా ఉన్నావు చిన్ని పంది. నేను నీకు సాయం చేయనా బుజ్జి? వద్దు, నేనే దీన్ని ఎత్తుకుంటాను. బుజ్జి, ఈ బరువైన పందిని ఎత్తుకొని నువ్వు నడవలేవు. ఈ చిన్ని పందిని తీసుకెళ్ళటానికి ఏదైనా వస్తువు ఉంటేనే మన గిడ్డంగి వరకు వెళ్ళగలం. ఈ చిన్ని పందిని తీసుకెళ్ళటానికి మీకు ఏదైనా కనిపిస్తోందా? ఏం వస్తువు అది? ఓ, బండ. ఆ బండి వచ్చి మనకి చాలా సాయం చేసింది. ఈ చిన్ని పందిని ఆ బండిలో తీసుకువెళ్దాం. రా బుజ్జి, మన ఈ చిన్ని పందిని దీంట్లో గిడ్డంగి వరకు తీసుకువెళ్దాం. అయ్యో, ఆ బండి కిందకి వెళ్ళిపోయింది. ఆ వేగన్ గేట్ వైపుకి జారుకుంటూ వెళ్తుంది డోరా. అక్కడ మన మిత్రుడు టీకో ఉన్నాడు. మనం ఈ వ్యాగన్ గేట్ కి గుద్దుకోకుండా ఉండాలంటే టీకోకి గేట్ ఓపెన్ చేయమని చెప్పాలి. గేట్ తెరు టీకో, గేట్ తెరు ప్లీజ్. బూట్స్, గుర్తుంచుకో, టీకోకి ఇంగ్లీష్ మాత్రమే తెలుసు. అందుకని మనం ఓపెన్ అని చెప్పాలి. ఓపెన్ అని చెప్పండి. మాతో కలిసి చెప్పండి. ఓపెన్. గట్టిగా ఓపెన్. ఓపెన్. వావ్. మీ సహాయానికి కృతజ్ఞతలు. టీకో. థ్యాంక్ యూ వెరీ మచ్. నో మెన్షన్. మీకేం కాలేదు కదా పిగ్గి? తను హ్యాపీ.